హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అయితే రేపు జరగబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పొచ్చు ఇది. ఈ మ్యాచ్లో గెలిస్తే మీకు తెలుసు ఆల్రెడీ డైరెక్ట్ ఫైనల్లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్తోని ఫైనల్ మ్యాచ్ ఆడబోతారు. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ టీంలో ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ రెండు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. అండ్ బ్యాటింగ్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంది. చాలా డిజర్వ్ టీమ్గా ఫైనల్ అయితే చేరింది. అండ్ సెకండ్ ఫైనలిస్ట్ కోసం మ్యాచ్ జరగబోతుంది. అంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ అయితే ఆర్సీబీని ఓడించడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ కూడా మీరు చూస్తే ఫాస్ట్ బౌలింగ్ అండ్ స్పిన్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కాస్త బ్యాలెన్స్డ్గానే కనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ అయితే కంప్లీట్గా బ్యాటింగ్ అని నమ్ముకుందని చెప్పొచ్చు. బ్యాటింగ్ కూడా ఓపెనర్స్ ఒకసారి స్టాండ్ అయ్యారంటే, ఒక్క మ్యాచ్లో ఇద్దరు ఓపెనర్లో ఒక్కరు కూడా నిలబడ్డారంటే ఆ మ్యాచ్ను కంప్లీట్గా వన్ సైడ్ చేసేలాంటి ఓపెనర్స్ అయితే ఎస్ఆర్హెచ్కి దొరికారు. సో ఇంతకుముందు మ్యాచ్లో కేకేఆర్ మీద ఇద్దరు ఓపెనర్స్ ఫెయిల్ అయ్యారు అండ్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు. అయినప్పటికీ కూడా నలుగురు డకౌట్ అయినా 160 కొట్టారు. ఇలాంటి సందర్భాల్లో ఎస్ఆర్హెచ్లో జరగబోతున్న చేంజెస్ అండ్ రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయి అని చూసే ముందైతే మ్యాచ్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నవారు, మెయిన్గా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకునేవారు వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కామెంట్ చేయండి రేపటి మ్యాచ్లో ఏ ప్లేయర్ ఆట కోసం అయితే మీరు ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు అనేటువంటిది అయితే. సో మనం చూసినట్లయితే రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీని ఓడించింది. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్లో ఓడించింది. ఒక దశలో ఓడిపోతారని కూడా అనిపించింది. అప్పుడు రియాన్ పరాగ్ అండ్ షిమ్రాన్ ఇట్మేయర్ చాలా అద్భుతంగా పోరాడారు అండ్ గెలిపించారని చెప్పొచ్చు. రోమన్ పౌల్ కూడా చివరిలో ఒక 6 కొట్టాడు. అండ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్, సో బౌలింగ్లో ఫాస్ట్ బౌలింగ్లో ట్రెంట్ బోల్ట్ స్టార్టింగ్లోనే ఒక వికెట్ తీసి దెబ్బతీస్తున్నాడు ప్రత్యర్థి టీంలను. చాలా సూపర్ బ్యాలెన్స్డ్ బౌలింగ్ వేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చే రవిచంద్రన్ అశ్విన్ రకరకాల బాల్స్ వేస్తున్నాడు. అతను గూగ్లీ అండ్ స్పిన్ బాల్స్, ఈ విధంగా అయితే ప్రత్యర్థులను కన్ఫ్యూజ్ చేసి అవుట్ చేస్తున్నాడు. అండ్ యుజ్వేంద్ర చాహల్ కూడా మీకు తెలుసు చాలా సూపర్ బౌలర్. సో ఇలాంటి మంచి స్పిన్నర్లు దొరకడం అండ్ ట్రెంట్ బోల్ట్ లాంటి ఫాస్ట్ బౌలర్ స్టార్టింగ్లోనే ఒక వికెట్ గ్యారంటీ లాంటి బౌలర్ దొరకడం రాజస్థాన్ రాయల్స్కి చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అందుకే వాళ్ళు ఇంత దూరం వచ్చారు. కానీ వరుసగా మ్యాచ్లు ఓడిపోయారు. ఇంతకుముందు మ్యాచ్లో ఆర్సీబీ మీద గెలిచి అది కూడా చాలా కష్టంగానే గెలిచారని చెప్పొచ్చు. గ్రూప్ స్టేజ్లో వీళ్ళైతే సన్ రైజ్ హైదరాబాద్ మీద ఓడిపోయారు. అప్పుడు నితీష్ కుమార్, హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళ మీద బ్యాట్ జుల్పించారు అండ్ అద్భుతమైన స్కోర్ చేశారు. ముఖ్యంగా యుజ్వేందర్ చహల్ బౌలింగ్లోనైతే ఊషకోత కోసారని చెప్పొచ్చు. సో మనకు చెన్నైలో జరగబోతున్న ఈ రెండో ఎలిమినేటర్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ టీంలో కొన్ని చేంజెస్ జరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అదేంటంటే సన్ రైజ్ హైదరాబాద్ టీం బ్యాటింగ్ బాగానే ఉంది అండ్ బౌలింగ్లో చాలా ఎఫెక్టివ్ బౌలర్స్ అయితే లేరు. విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో ఒకటి విజయకాంత్ని తీసుకుంటున్నారు, 2 హెన్రిచ్ క్లాసెన్ తీసుకుంటున్నారు, 3 ప్యాట్ కమిన్స్ అండ్ ట్రావిస్ హెడ్, 4 విదేశీ ప్లేయర్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా సబ్స్టిట్యూట్ లిస్ట్లో గ్లెన్ ఫిలిప్ను పెట్టినా కూడా అతన్ని బ్యాటింగ్ లేకుంటే బౌలింగ్కు తీసుకోలేరు, కేవలం ఫీల్డింగ్కు మాత్రమే తీసుకోగలరు. సో ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో గ్లెన్ ఫిలిప్ను చూసి చాలామంది గ్లెన్ ఫిలిప్ను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకురావచ్చు కదా అని కూడా కామెంట్ నేను చూశాను. సో మొత్తానికి గ్లెన్ ఫిలిప్ కోసం చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే T20లో అతడు ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్. 6లు కొట్టగలడు, 4s కొట్టగలడు అండ్ అదేవిధంగా ఆఫ్ స్పిన్ వేయగలడు. ముఖ్యంగా మీరు చూస్తే షిమ్రాన్ ఇట్మేయర్ ఉన్నాడు అండ్ యశస్వి జైస్వాల్ ఉన్నాడు. ఇలాంటి ఇంపార్టెంట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వీళ్ళ టీంలో ఉన్నప్పుడు ఇతన్ని తీసుకుంటే కనుక చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో టీం చూసినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ టీంలో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో మార్చబోరు. వీళ్ళే ఓపెనర్స్గా వస్తారు. ఎస్ఆర్హెచ్ గెలిచిన 80% మ్యాచ్ల్లో ఎవరో ఒక ఓపెనర్ హాఫ్ సెంచరీ కొట్టాడు, లేకపోతే చెలరేగి ఆడాడు. 6లు 4ల విషయంలో కూడా టాప్లో ఉన్నారు వీళ్ళు. సో ఇంతకుముందు మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు అంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఇద్దరిట్లో ఒకరైనా కూడా కనీసం ఒక 6 ఓవర్స్ దాకా ఉంటే ఒక విధ్వంసం సృష్టిస్తున్నారు. సో ఎస్ఆర్హెచ్ బలమంతా బ్యాటింగే, బౌలింగ్ను నమ్ముకోవట్లేదు. కంప్లీట్గా బౌలర్స్ అయితే ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళు డిఫెండ్ చేసుకోవట్లేదు స్కోర్ని. సో అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ మళ్ళీ ఓపెనర్స్గానే వస్తారు. నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి. సో రాహుల్ త్రిపాఠి ఇప్పుడు ఫామ్లోకి రావడం చాలా మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్కి. ఎస్ఆర్హెచ్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నిలకడ లేకపోవడం. ఇప్పుడు ఆడిన బ్యాట్స్మెన్ రేపు ఆడాడు, రేపు ఆడిన బ్యాట్స్మెన్ ఎల్లుండి ఆడు, ఇలా అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కొనసాగుతుంది. ఇలాంటి టైంలోనే ఒక 6 ఒక విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ తీసుకుంటే ప్రతి మ్యాచ్లో ఒక 2-3 ఆడినా కూడా సరిపోతుంది. ఇంతకుముందు మ్యాచ్లో 4 డకౌట్ అయ్యారు, అయినా కూడా 160 దాకా స్కోర్ని అయితే తీసుకెళ్లారు. సో రాహుల్ త్రిపాఠి నెంబర్ 3లో బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. ఇది చాలా మంచి సైన్ అని చెప్పుకోవచ్చు సన్ రైజ్ హైదరాబాద్ టీంకి.
అండ్ నెక్స్ట్ నెంబర్ 4లో నితీష్ కుమార్. ఇంతకుముందు గ్రూప్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మీద ఇతడు రెచ్చిపోయి ఆడాడు. ఆ తర్వాత నేను బౌలర్ ఎవరో చూడను, బాల్ మాత్రమే చూస్తానని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో, ఇతడు మళ్ళీ చెలరేగే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి. సో, మంచి బ్యాట్స్‌మెనే ఓవరాల్‌గా. అయితే నెక్స్ట్ నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసెన్. హెన్రిచ్ క్లాసెన్ చాలా ఎఫెక్టివ్ బ్యాట్స్‌మెన్, మీకు తెలుసు, కొత్తగా చెప్పేది లేదు. టీ20లో ఎంత విధ్వంసకర బ్యాట్స్‌మెనో మీ అందరికీ తెలుసు. అండ్ నెంబర్ 6లో గ్లెన్ ఫిలిప్. సో, ఇతడి కోసమైతే చాలామంది వెయిట్ చేస్తున్నారు. చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎందుకు తీసుకోరని చెప్పి. సో, గ్లెన్ ఫిలిప్‌ను ఎలా తీసుకుంటారు ఇప్పుడు అని మనం చూసినప్పుడు విజయకాంత్ అంత బౌలింగ్ అయితే వేయట్లేదు. విజయకాంత్ బౌలింగ్‌లో కూడా 10, 12 యావరేజ్‌గా రన్స్ అయితే కొడుతున్నారు. ఒక మ్యాచ్ విన్నింగ్ బౌలర్‌గా లేడు. సో, ఇతన్ని తప్పించి గ్లెన్ ఫిలిప్‌ని తీసుకోవచ్చు. ఇతడు ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. అండ్ బ్యాటింగ్‌లో మీకు తెలుసు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి హిట్టింగ్ కూడా చేస్తాడు. హెన్రిచ్ క్లాసెన్, రాహుల్ త్రిపాఠిలా కూడా ఆడగలడు. సో, ఒక మంచి విధ్వంసకర బ్యాట్స్‌మెన్. బాల్స్ అయితే వేస్ట్ చేయడు. సో, మొత్తం బ్యాట్స్‌మెన్‌తో నింపేస్తే బెస్ట్. ఎందుకంటే ఒకరిద్దరు ఫెయిల్ అయినా కూడా మిగతా బ్యాట్స్‌మెన్ ఆడడానికి అవకాశం ఉంటుంది. సో, ఇతను విజయకాంత్ ప్లేస్‌లో తీసుకుంటే మరి స్పిన్నర్ ఎలా అని మీకు డౌట్ రావచ్చు. నెక్స్ట్ మనం చూద్దాం అది టీంలో ఇంకెవరు స్పిన్నర్‌ని తీసుకుంటారని. నెంబర్ 7లో అబ్దుల్ సమద్. నేను చెప్పేది ఇది అంతా నా అంచనా మాత్రమే. ఇది నిజం కూడా కావచ్చు. ఎందుకంటే నిన్నటి మ్యాచ్‌లో ఓడిపోవడం వల్ల టీమ్ మేనేజ్‌మెంట్‌కి కూడా ప్రెషర్ ఉండి ఉంటుంది. అండ్ గ్లెన్ ఫిలిప్ తర్వాత నెంబర్ 7లో అబ్దుల్ సమద్. అబ్దుల్ సమద్ ఎలాగూ మిగతా టీమ్ అంతా బాగా ఆడినప్పుడు 170, 160 కొట్టినప్పుడు చాలా ఫాస్ట్‌గా 25 కొడతాడు. సో, అలాంటి ప్లేయర్ కాబట్టి ఇతన్ని కూడా తీసుకుంటారు. ఒక రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ అయితే ఆడలేడు. కానీ అందరూ ఆడినప్పుడు టీమ్ సేఫ్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఆడతాడు అబ్దుల్ సమద్. అయితే ఇతన్ని ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా తీసుకుంటారు మళ్ళీ. నెంబర్ 8లో షాబాజ్ అహ్మద్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అండ్ ఇతడు కూడా ఒక మంచి బ్యాట్స్‌మెనే. ఈ మధ్య ఫెయిల్ అవుతున్నాడు కానీ స్టార్టింగ్‌లో బాగా ఆడాడు. సో, షాబాజ్ అహ్మద్‌ను కూడా తీసుకునే అవకాశాలున్నాయి. నెంబర్ 8 వరకు కూడా ఇంత మంచి బ్యాటింగ్ లైనప్ టీమ్‌కుంటుంది. అండ్ నెంబర్ 9లో ప్యాట్ కమిన్స్. తెలుసు బిగ్ హిట్టర్, మీకు ఎంత మంచి బిగ్ హిట్టరో మీకు తెలుసు. సో, ఇతడైతే కెప్టెన్. అండ్ ఇతడు టీంలో నెంబర్ 9 స్థానంలో వస్తే చాలా ఫెంటాస్టిక్ బ్యాటింగ్ లైనప్ అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్‌కి ఉంది. నెంబర్ 10లో భువనేశ్వర్. భువనేశ్వర్ ఒక ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. ఇంకా మ్యాచ్ విన్నర్లు అయితే ఈ సీజన్‌లో ఆడట్లేదు. కాకపోతే మంచి యూజ్‌ఫుల్ బౌలింగ్ అయితే వేస్తున్నాడు. అండ్ గ్రూప్ స్టేజ్‌లో బాగా బౌలింగ్ చేశాడు అండ్ రాజస్థాన్ రాయల్స్ మీద. ఇప్పుడు మాత్రం బౌలింగ్ చేస్తాడు బానే అని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే నటరాజన్. ఎస్ఆర్హెచ్ బౌలర్స్‌లో కన్సిస్టెన్సీ ఉన్న బౌలర్ ఎవరైనా ఉన్నారా అని చూస్తే అది నటరాజన్ అని చెప్పుకోవచ్చు. నటరాజన్ టీంలో పక్కా ఉంటాడు, ఫిక్స్ ఇది. అండ్ నెంబర్ 2లో మయాంక్ మార్కండే. మనం చెప్పుకున్నది ఇదే, ఇంపాక్ట్ ప్లేయర్‌గా మయాంక్ మార్కండే. శాన్వీర్ సింగ్‌ని ఇన్ని రోజుల నుంచి తీసుకుంటూ వస్తున్నారు. శాన్వీర్ సింగ్ అన్ని విధాలుగా ఫెయిల్ అవుతున్నాడు. సో, శాన్వీర్ సింగ్ వల్ల పెద్ద ఉపయోగం లేదు ఫీల్డింగ్ చేయడం తప్ప. ఒక ఫెంటాస్టిక్ ఫీల్డర్ శాన్వీర్ సింగ్. అండ్ అతన్ని తీసేసి మయాంక్ మార్కండేని తీసుకుంటే మీకు ఇప్పుడు లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ అండ్ ఒక ఆఫ్ స్పిన్నర్ రూపంలో గ్లెన్ ఫిలిప్. సో, స్పిన్‌లో చాలా బలంగా ఉంటారు అండ్ బ్యాటింగ్‌లో బలంగా ఉంది. బౌలింగ్‌లో కూడా భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ప్యాట్ కమిన్స్. సో, ఈ ముగ్గురు అయితే బాగుంటుంది. సో, ఫాస్ట్ స్పిన్ బౌలింగ్‌లో బ్యాలెన్స్ చేయడానికి చాలా స్కోప్ అయితే ఉంది ఈ విధంగా వెళ్తే. అండ్ రాజస్థాన్ రాయల్స్ టీంలో మంచి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. యశస్వి జైస్వాల్, టామ్ కాడ్మర్ అండ్ సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, సిమ్రన్ హిట్మే, రోమెన్ పావెల్. సో, 7 వరకు అయితే ఫెంటాస్టిక్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ కూడా బ్యాటరే. అండ్ ఆవేష్ ఖాన్, ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చహల్ వీళ్ళు ఫాస్ట్ బౌలింగ్ అండ్ స్పిన్ బౌలింగ్‌లో బ్యాలెన్స్డ్‌గా ఉన్నారని చెప్పొచ్చు. సో, ఇలాంటి టీంని ఎదుర్కోవాలంటే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా గ్లెన్ ఫిలిప్‌కు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఈ సీజన్‌లో. అందరూ అడుగుతున్నారు. సో, చాలా కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళ దాకా రీచ్ అవుతున్నాయో లేదో తెలీదు. వాళ్ళ ఓన్ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్, ఆ సజెషన్స్ అయితే వస్తున్నాయి. సో, రేపటి మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్ రావాలని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా అనుకుంటే వీడియోనైతే ఒక లైక్ చేయండి.